Audio Jungle. నువ్వా? ఏంటే నీ నస? వద్దును, నాకు నక్కర్లేదు. నీ టార్చర్ భరించలేకపోతున్నా. నా వల్ల కాదే. ఒక్కసారి చెప్తే అర్థం కదా నీకు? ఛ! అరే ఏమైందిరా అట్లా అంటున్నావు? నా వల్ల అవ్వట్లేరా దాన్ని భరించడం. ప్రతి చిన్న విషయానికి అనుమానమే. కాల్ వెయిటింగ్ వచ్చినా ఎవరితో మాట్లాడుతున్నావు. నన్ను మోసం చేస్తున్నావు అంటుందిరా. అమ్మతో మాట్లాడిన తప్పేనారా? దానికి ఎప్పుడు దాంతోనే మాట్లాడాలి, దాంతోనే ఉండాలి అంటే వెళ్ళరా. అందుకే బ్రేకప్ చెప్పిన. ఎందుకురా మరి ఈ లవ్వులు కొవ్వులు? అలా జాలీగా ఉండాలిరా, సింగిల్గా ఉండాలిరా. అప్పుడే ఏ బాధలు టెన్షన్లు ఉండవు. అరే శివ, వస్తున్నా.
హాయ్ మావా. నిన్ను తనని నెల రోజుల నుంచి చూస్తున్నా. ఫాలో అవుతున్నావు కానీ నేను మాట్లాడట్లేదు. వెళ్ళరా, వెళ్ళేదన్నా మాట్లాడు. భయం వేస్తుందిరా. రే వెళ్ళరా, వెళ్ళేదన్నా మాట్లాడు. ఇవాళ కాదు కానీ రేపు ఖచ్చితంగా చెప్తా. పద. అరే రే రే మైత్రి. శివ, చెప్పు మైత్రి. ఎప్పటి నుంచో ఒక విషయం చెప్పాలనుకున్నా కానీ ఏంటో చెప్పు మైత్రి. అది 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 ఐ లవ్ యూ శివ. నేను ఫస్ట్ టైం చూసినప్పుడే నచ్చేసాం. అప్పుడే చెప్దాం అనుకున్నా కానీ నా మీద నీకు కూడా సేమ్ ఫీలింగ్ ఉందో లేదో తెలియదు. కానీ నువ్వు నన్ను ఫాలో అవుతున్నప్పుడే అర్థమైంది. నువ్వు ఫాలో అవుతూ నీ ప్రేమని ఎలా చెప్పాలంటూ సతమతం అవుతుంటే చాలా ఎంజాయ్ చేశా. ఇక నేను ఆగలేక నేనే చెప్పేశా ఐ లవ్ యూ శివ. నేను చెప్పాలనుకున్న మాటే నీ నోట వింటుంటే నాకు మాట ఇస్తావా? ఎలాంటి పరిస్థితుల్లోనైనా నా తోడుగా ఉంటావని. తప్పకుండా. మరి నన్ను భరించగలవా? మైత్రి, నువ్వు చేసేది కరెక్ట్గా లేదు. నువ్వు ఆ శివగారితో తిరగడం మానేయి. లేకపోతే ఏం చేస్తావు? నీకు చేతనైంది చేసుకో. నేను వాడితోని తిరుగుతా, వాడిని ప్రేమిస్తా, వాడిని పెళ్లి చేసుకుంటా. నువ్వు ఇలాగే చేస్తే వాడు ప్రాణాలతో ఉండడం చెప్తున్నా. రేయ్ పోరా. రేయ్, మైత్రిని మర్చిపో, లేకపోతే మర్యాద ఉండదు. ఉన్నూరు వరకు చూడను. బ్రో, తను నేను లవ్ చేసుకుంటున్నాను, పెళ్ళి కూడా చేసుకోవాలనుకుంటున్నాను. నీకేంటి నొప్పి? తను నా మడతలు రా. ఓ అయితే ఏంటి ఇప్పుడు? అయినా నిన్ను వదిలేసి నన్ను లవ్ చేస్తుందంటే ఏమన్నా లూజారా? ఏమన్నవరా నా కొడక్క? నిన్ను వదలనురా, చంపేస్తా నా కొడక్క. చంపేస్తా నా కొడక్క. శివను చంపేస్తాన్న మాట నిజం. మైత్రిని అతనితో తిరగొద్దని వార్నింగ్ ఇచ్చిన మాట నిజం. కానీ శివన్ చంపింది ఇంకా సార్ సార్ నాకేం తెలుసు శివన్ కూడా చంపారు. సార్ లేచిపోయాను సార్ ఇక్కడికి.